ఇక డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అందించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైనే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. బాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతడిని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లను మార్చినట్లు ఏసీబీ గుర్తించింది. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతని కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. రేరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైనే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతడిని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు మార్చినట్లు ఏసీబీ గుర్తించింది. భారీ జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్టు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతని కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. రేరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు కూడా రావడం వల్ల అరవింద్ కుమార్ని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగింది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, మన రోజుకి ఎందుకంటే ఏసీబీ అధికారులు అయితే ఈ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో మాత్రం దూకుడు పెంచిందనేసి చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఒక ఐఏఎస్ పేరు అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా దీనికి అతని హయాంలోనే ఇదంతా జరిగింది, ఈ లావాదేవీలు కావచ్చు, లేదు అనంటే ఈ నార్సింగ్ గచ్చిబౌలి ఇది అక్రమ ఆస్తులకు దానిపైన జారీ చేసిన ఏదైతే ఉన్నాయో దాంట్లో లంచాలు తీసుకున్న ప్రతి ఒక్కటి ఈ మన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు చెప్పడంతో ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారు. అయితే ఈ శివబాలకృష్ణ మరియు అరవింద్ మన ఐఏఎస్ అధికారి ఫోన్ డేటా కావచ్చు, లేదు అని అంటే దాంట్లో వాట్సాప్ చాటింగ్ని కూడా ఏసీబీ అధికారులు అయితే దాన్ని ఇటు మన బయటికి తీసుకురావడానికే చూస్తున్నారు. అయితే శివబాలకృష్ణ మీద అక్రమ ఆస్తులకు సంబంధించి దాదాపుగా మొత్తం 31 సెల్ ఫోన్లు అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ కేసులో లంచాలు తీసుకునే సమయంలో దాదాపుగా 8 సంవత్సరాలలో శివబాలకృష్ణ
దాదాపుగా 10 సెల్ ఫోన్లు 10 నెంబర్లను కూడా మార్చినట్లు తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఒక్కొక్క ఆ సెల్ ఫోన్ నుంచి ఒక లంచం ఒక దగ్గర నుంచి వచ్చాక మరి ఆ నెంబర్ని ఆ సెల్ ఫోన్ని పక్కన పెట్టి మరి ఇంకో సెల్ ఫోన్ని యూజ్ చేసినట్లయితే ఏసీబీ అధికారులు దీంట్లో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అండ్ ఇదే అంశం పైన వీళ్ళ దగ్గర నుంచి అంటే అతని కుటుంబ సభ్యులు నవీన్ కుమార్ కావచ్చు లేదు అంటే మిగతా అందరి దగ్గర నుంచి దాదాపుగా 31 సెల్ ఫోన్లను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసి దాని వాట్సాప్ చాటింగ్లను కూడా బయటికి తీస్తున్నట్లు తెలుస్తుంది. అదే విషయంలో ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనిపైన పూర్తి వివరణ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అరవింద్ కుమార్ని విచారించాలంటే ఐఏఎస్ని విచారించాలి అని అంటే ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకునే దానికైతే ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ని అయితే రెడీ చేసేసి అయితే ప్రభుత్వానికి అందజేశారు. మరి ఇదే దీనిపైన మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం చాలా ఉత్కంఠంగా మారింది ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.